అంటే తిరుగుతుంది తప్పితే తగ్గదు. అవి మనం అక్కడితో వదిలేయాలి. వదిలేసుకొని దేవుని మార్గంలో నడవాలి. సెకండ్ విధేయత. దావీదు దేవుని యొక్క విధేయత ఉన్నాడు. బలం ఉంది, సైన్యం ఉంది, సమస్తం ఉంది. ఆయన ఏం చేసి విధేయత ఉన్నాడు. ఈ అని తెచ్చుకోలేదు. అంటే ఇవన్నీ నాకుంది, నేనేం ఇంకా ఇక్కడ ఉండేది అని అనుకోలేదు. అనుకోకుండా దేవుని ఇంకా విధేయత ఉండి కార్యాలు చేశాడు. ఇలాగే మనం కూడా దేవునికి, తల్లిదండ్రులకి, పెద్దలకి విధేయత ఉండాలి. వాళ్ళకి గౌరవం కలిగి వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళలాగా వాళ్ళు చూసి నడుచుకోవాలి. మూడోది సహాయంతో కూడిన పరిస్థితులలో ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అంటే సహాయం తన అండలో ఫిలిష్తీయులతో గొడవ యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చేస్తూ ఉంటే అన్నలు గొలియాతుని ఓడించలేక